హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. జాబ్ క్యాలెండర్పై కసరత్తు. సో అటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనేసి ఖాళీలు వివరాలు సేకరిస్తున్నారండి. దీనికంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏంటిదంటే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. అది ఆల్రెడీ నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయినాయి. దీంట్లో మేము డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం, పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా బెస్ట్ బుక్స్, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తున్నాము. గైడెన్స్ అండ్ మోటివేషన్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం, మొత్తం ఫ్రీగానే. అయితే మాకు 2 ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ వైజ్ కరెంట్, పాలిటీ కరెంట్ అఫైర్స్, తర్వాత జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, కరెంట్ అప్డేట్, తర్వాత జీకే సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ 365 ఛానల్లో మేము చెప్తున్నాము. తర్వాత మిగతా ఈ మైహబ్ ఛానల్లో ఏంటిదంటే అన్నీ సంబంధించినటువంటి పాలిటీ క్లాసెస్, హిస్టరీ క్లాసెస్, జాగ్రఫీ, ఎకనామిక్స్ అన్ని క్లాసెస్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో విషయానికి అయితే చూడండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, జాబ్ క్యాలెండర్పై కసరత్తు చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీలు వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులలో 99,000 ఖాళీలు ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. 24 శాఖల వివరాలు పెండింగ్లో ఉన్నాయనేసి కూడా చెప్పడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇక్కడ చూడొచ్చు, కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు సమాచారం తీసుకుంటుంది. ఆయా శాఖల్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా వివరాలు సేకరిస్తుంది. ఇప్పుడు మనకు శాంతికుమారి గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏంటిదంటే, మరి ఆ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, మరి అదేవిధంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఇటు టీజీపీఎస్సీ ఆల్రెడీ ఒక కమిటీ వేసింది సార్. ఆల్రెడీ ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా సేమ్ ఇదే వివరాలను సేకరిస్తుంది. అంటే ఈ 2 రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఈ 2 స్టేట్స్లో కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ఒక 2-3 మంత్స్ అయినా సరే, 6 మంత్స్ అయినా సరే, తర్వాత అయినా ఎప్పుడైనా వేసుకోండి, ఈ 3 to 6 మంత్స్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నంలో రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకోవడం చాలా బెటరు. ఇప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే, దాదాపుగా మరి ఇక్కడ చూడొచ్చు, 99,000 పోస్టులు అంటే దాంట్లో పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఉన్నాయి, పట్టణాభివృద్ధి శాఖలో 23,000, ఉన్నత విద్యలో 7,000, స్కిల్ అండ్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2,500, వ్యవసాయ శాఖలో 2,400, అదేవిధంగా మహిళా అభివృద్ధి శాఖలో 1,820 పోస్టుల దాకా ఉన్నాయి. అయితే విషయం వస్తే ఇక తెలంగాణ చూడండి. తెలంగాణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఓయూ వేదిక కూడా చెప్పడం జరిగింది. సీఎం గారే చెప్పడం జరిగింది స్వయంగా. అదేవిధంగా మొన్న రీసెంట్ కూడా ఏం చెప్పారంటే, ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో, జాబ్ క్యాలెండర్లో మొదటిగా వచ్చేది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయం. రెండవది ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు సంబంధించినటువంటి విషయం. మూడవ సంబంధించినటువంటి విషయం వస్తే అటవీ శాఖలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీకి ముందున్నాయి. తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడంతో ఇప్పుడు విద్యార్థులు, అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పోటీదారులైనా సరే, ఇటు ఏపీపీఎస్సీకి చదువుతున్నటువంటి అభ్యర్థులైనా సరే, ఇప్పుడు మేజర్గా చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీరు మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ రాకముందు ఫస్ట్ ప్లాన్ మీ ప్రిపరేషన్ను కంప్లీట్ చేసుకోవాలి. రెండోది విషయం ఏంటిదంటే, నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు రివిజన్ ఆర్ టెస్ట్ సిరీస్కి మాత్రమే ఈ టైంను వినియోగించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంటు, మీకు కోచింగ్ కూడా చాలా ఇంపార్టెంటు, ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంటు, మోటివేషన్ చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అవన్నీ కూడా కల్పిస్తున్నాం. కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మేజర్గా కొన్ని ఖాళీలను పూర్తి కాని వివరాలను నమోదు చేస్తున్నామనేసి మొత్తం 24 విభాగాల్లో మంజూరు పోస్టుకు ఖాళీల వివరాలను సేకరిస్తున్నామనేసి పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలను కలిపి 30,000 వరకు ఉండొచ్చు అనేసి ప్రాథమిక అంచనా వేస్తున్నాం జరిగింది. అయితే దాదాపుగా 24 విభాగాల్లో ఏపీలో 24 విభాగాల్లో, టీజీలో వచ్చేసి 17,000 17 శాఖల్లో
17 శాఖల్లో ఈ టీజీలో, 24 శాఖల్లో ఏపీలో. ఈ 2 శాఖల్లో కూడా మరి 2 ఏదైతే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో ఏదైతే ఉన్నాయో ఈ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకొని మీరు ఏదైతే స్ట్రాంగ్‌గా ఉండడమే ఈ టైంలో. ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.